హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏపీఎన్ టీఎస్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంసెట్ ఆల్రెడీ మనకైతే ఇక్కడ టీఎస్ వాళ్ళకైతే ఆల్రెడీ ఎంసెట్ అయితే స్టార్ట్ అవబోతుంది. కౌన్సిలింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ ఏపీ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాను, టీఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అలానే ఇక్కడ బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ గురించి కూడా మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ యొక్క గ్రూప్ లింక్ ఇచ్చానమాట. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్లన్నీ నేను మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తానన్నమాట. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకే, ముందుగా లేట్ చేయకుండా మీ అందరికైతే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏపీ వాళ్ళు కావచ్చు, అలానే మనకైతే ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు, అలానే ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణలో కావచ్చు, వీళ్ళ కోసం అయితే నేను బీటెక్ మేనేజ్మెంట్స్ ఎవరికైనా సీట్ కావాలంటే, ఏ కాలేజీలో అయినా సీట్ కావాలంటే మాత్రం డొనేషన్ లేకుండా మంచి కాలేజీలో సీట్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడే మీరందరూ వచ్చేసి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు. అన్ని కాలేజెస్లో అయితే నేను మంచి కాలేజీలో మీకు కావాల్సిన సిఎస్సి అయినా ఏదైనా సరే తక్కువ ఫీజు తోటి అయితే నేనైతే మీ కాలేజీలో జాయిన్ చేయిస్తానమాట. ఇప్పుడే వెళ్ళి ఫాస్ట్గా అయితే నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ ముందుగా లేట్ చేయకుండా ఇక్కడ ముందుగా ఏంది, ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏపీ స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా తర్వాత మీకు పీడిఎఫ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలా అని తెలియదు అనమాట. సో మీకోసం నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ అయితే ర్యాంక్ వస్తాయి, నెక్స్ట్ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ అయితే కావాలన్నమాట వెబ్ ఆప్షన్స్కి. సో మీరు మనకి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ అందరికైతే పేమెంట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. మీకు జస్ట్ మెంటర్షిప్ అనేది, ఈ మెంటర్షిప్ వల్ల యూజ్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందుకు కావచ్చు, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా కావచ్చు, మీకు ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మీకు ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ ఎలా, మొత్తం ఏ టు జెడ్ మీరు 299 రూపీస్ పెట్టి ఇది తీసుకుంటే మీకు మొత్తం గైడెన్స్ అయితే మేము ఇస్తామన్నమాట. అప్ టు ఎప్పటి వరకు అంటే మీ కాలేజీలో జాయిన్ అయ్యే వరకు కూడా ఒక్కసారి పే చేసేసారు, మీకు జాయిన్ అయ్యే వరకు కూడా మేము హెల్ప్ చేస్తామన్నమాట. అలానే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనకి రేపటి నుంచి అంటే మనకి మండే నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఏవైతే ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ అయితే చాలా వరకు తీసుకున్నారు. ఇంకా తీసుకోని స్టూడెంట్స్ ఎవరంటే ఫాస్ట్గా తీసుకుంటే మనకి 25th నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు వెబ్ ఆప్షన్స్లో డైరెక్ట్ ఈ పీడిఎఫ్ పెట్టుకుంటే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుందన్నమాట. వెబ్ ఆప్షన్ ప్రియారిటీతో సహా మొత్తం కలిపి ఇస్తున్నాను. ఇప్పుడే ఎవరికైనా సరే ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఫాస్ట్గా నాకైతే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ గురించి. బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలా వరకు అడుగుతున్నారనమాట బైపీసీ వాళ్ళు. అయితే మనకి అఫీషియల్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే కౌన్సిలింగ్ సంబంధించి అయితే ఏ అప్డేట్ రాలేదన్నమాట. త్వరలోనే మనకి అంటే ఈ వీక్లో మనకైతే కౌన్సిలింగ్ అప్డేట్ వస్తుంది. కౌన్సిలింగ్ అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీ అందరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. బైపీసీ వాళ్ళైతే కాస్త వెయిట్ చేయండి, ఓకేనా. ఫాస్ట్గా ఇంకా ఎవరైనా సరే మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకొని పీడిఎఫ్లు అయితే తీసుకోండి.